హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ కోసం తెలుసుకుందాం. అంటే రేషనల్ నెంబర్స్లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. దీంట్లో మనకు మెయిన్గా వచ్చి 4 ప్రాపర్టీస్ ఉంటాయండి. దాంట్లో A1 వచ్చి క్లోజర్, B1 వచ్చి కమ్యూటేటివ్, కమ్యూటేటివిటీ, C1 వచ్చి అసోసియేటివిటీ, అండ్ లాస్ట్ వన్ D1 వచ్చేసరికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. అంటే ఫస్ట్ వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. ఈ క్లోజర్ ప్రాపర్టీ మళ్ళీ మనకు తెలుసు కదా, హోల్ నెంబర్స్లో అవుతుందా లేదో చూడాలి. హోల్ నెంబర్స్లో మనం మెయిన్ వచ్చి ఇవి మళ్ళీ 4 వాటిని సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఒకటి వచ్చి ఎడిషన్, అంటే ఎనీ 2 రేషనల్ నెంబర్స్ లేదా ఎనీ 2 హోల్ నెంబర్స్ తీసుకుంటే అంటే ఏ అనేది ఒక హోల్ నెంబరు, బి అనేది ఒక హోల్ నెంబర్ అయితే అవి రెండింటిని ప్లస్ చేస్తే సి అనేది కూడా హోల్ నెంబర్ అయితే అది క్లోజర్ అండర్ సి అయితే అది ఏమవుతుందంటే క్లోజర్ అండర్ ఎడిషన్ ప్రాపర్టీ. దేంట్లోనే హోల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్, ఓకేనా, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ ఎడిషన్ ప్రాపర్టీ. ఎడిషన్. నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ సబ్ట్రాక్షన్. అంటే ఎనీ 2 హోల్ నెంబర్స్ తీసుకున్నాం. ఏంటి, ఏ అండ్ బి అని 2 నెంబర్స్. అవి రెండింటిని ఏ మైనస్ బి చేస్తే వచ్చే నెంబర్ సి అనేది కూడా హోల్ నెంబర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం 2 + 3 తీసుకున్నాం అంటే 5 అనేది ఏంటి, హోల్ నెంబర్. అందుకని ఇక్కడ క్లోజర్ అండర్ ఎడిషన్ అయింది. కానీ ఇక్కడ వచ్చేసరికి 2 - 3 తీసుకో ఏమొస్తుంది, -1. ఈ -1 అనేది ఏంటి, ఇంటీజర్. సో ఇక్కడ క్లోజర్ అండర్ ఎడిషన్ అవుతుంది, ఇక్కడ సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై అవుతలేదు అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. అంటే హోల్ నెంబర్స్ అనేవి సబ్ట్రాక్షన్లో సాటిస్ఫై అవ్వవు అనమాట. ఇప్పుడు మనం మూడవది నేర్చుకునేది ఏంటంటే థర్డ్ వన్ మల్టిప్లికేషన్. దేంట్లోనే ఈ యొక్క ప్రాపర్టీస్లో మనం హోల్ నెంబర్స్లో మల్టిప్లికేషన్ చూద్దాం. దీంట్లో కూడా ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటాం, లేదా హోల్ నెంబర్స్ ఏమైనా తీసుకుంటాం. సపోజ్ హోల్ నెంబర్స్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు హోల్ నెంబర్ తీసుకున్నాం. ఏంటి, సి అనేది ఒక హోల్ నెంబరు, డి అనేది ఒక హోల్ నెంబర్. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే సి ఇంటూ డి అనేది తీసుకుంటే వచ్చే కే అనేది ఏమవ్వాలంటే మనకి హోల్ నెంబర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం 5 × 2 అంటే మనకి ఏమవుతుంది 10. 5 హోల్ నెంబరే, 2 హోల్ నెంబరే. అదేవిధంగా 10 కూడా హోల్ నెంబరే. అంటే ఇక్కడ మనకి ఇది హోల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఛానల్ పెట్టి ఓకే. అంటే హోల్ నెంబర్స్ ఆర్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అంటే హోల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీలో సాటిస్ఫై అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి డివిజన్. అంటే ఎనీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. ఎక్స్ అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకోండి, వై అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకోండి. అంటే ఎక్స్ డివైడెడ్ బై వై అనేది మనకి ఒక ఎం అనుకుంటే అది ఒక రేషనల్ నెంబర్. కానీ మనం చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్గా 1 డివైడెడ్ బై 2 తీసుకోండి, అదేమవుతుంది 1/2. మరి 1/2 అనేది ఏంటి, మనకి రేషనల్ నెంబర్, హోల్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఈ హోల్ నెంబర్స్ అనేవి డివిజన్లో సాటిస్ఫై అవ్వవు.
అంటే మనకి హోల్ నెంబర్స్ అనేవి ఈ యొక్క క్లోజర్ అనే డివిజన్లో కావు. అందుకనే హోల్ నెంబర్స్ ఆర్ నాట్ క్లోజర్ అండర్ డివిజన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ.